హాయ్ అండి. ఈరోజు రవ్వ కేక్ చేసుకుంటామండి. ఎగ్లెస్ మైదా లేకుండా ఓన్లీ రవ్వతోటి ఒక మంచి కేక్ని రెడీ చేసుకుందాము. ఒక కప్పు చక్కెర తీసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్పు పెరుగు వేయాలి. ఇంకో హాఫ్ కప్పు పాలు, ఇంకో హాఫ్ కప్పు వచ్చి ఆయిల్ వేసుకుందాము. ఈ మూడుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ మూడు కలిపి పెట్టిన తర్వాత షుగర్ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ మూడు బాగా కలపాలి. ఈ 4 కలిపిన తర్వాత 1.5 కప్పు రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వను కూడా అందులో వేసి బాగా కలపాలి. బాగా కలిసినాక మొత్తము అంతా ఆ గిన్నెలోనే ఒక మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలండి మూత పెట్టి ఉంచుకుంటాము. 20 నిమిషాల తర్వాత దాన్ని బాగా రవ్వ నాని ఉబ్బుతుంది. ఇప్పుడు కోకో పౌడర్ ఒక 2 స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1 స్పూను, సోడా 1 స్పూన్ వేసుకుంటాము. దీనిలో సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని బాగా జల్లిడి పెట్టుకోవాలి. దాని తర్వాత మొత్తము కలపాలండి. మీకు ఒకవేళ కోకో పౌడర్ వద్దు అనుకుంటే, లేదు అనుకుంటే మైదా వేసుకోండి. అది కూడా లేకపోయినా పర్వాలేదు, ప్లెయిన్ కేక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఒక బాండలు పెట్టుకొని అది వేడైనాక కొంచెం ఇసుక వేసుకుంటాము. ఆ ఇసుక వేడెక్కినంతసేపు ఒక గిన్నెకి, కేక్ గిన్నెకి కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నాము. అందులో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం కట్ చేసి దానిపైన చల్లి దానిలో పెట్టుకోవాలండి. ఆ ఇసుక వేడిలోనే కుక్ అవుతుంది. దానికి మూత పెట్టుకుంటాము. ఇది మిశ్రమం ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 టైం పెట్టుకున్నాను. ఇది కొంచెం బ్యాటర్ పట్టింది, చిన్న గిన్నె కదా, చూడండి తొందరగా అయిపోతుందండి. వేడిలోనూ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్పాంజ్లాగా మెత్తగా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మంచిగా ఉంది, చాలా బాగుందండి. టైంపాస్కి తొందరగా అయ్యేది ఇది. పిల్లలకి కావాలన్నా పెద్దోళ్ళకి కావాలన్నా, ఎప్పుడైనా మనకు స్వీట్ లేదు, స్వీట్గా కావాలనుకుంటే ఇలా చేసుకోండి. చాలా బాగుంది, స్మూత్గా మంచి కేకు. ఎవరైనా ఏ వయసు వారైనా తినొచ్చు. టేస్ట్కి టేస్ట్ బాగుంది కూడా. చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగున్నాయి కదా. అలా కట్ చేసుకొని పీసులుగా చేసుకుంటాము. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది కదా. ప్లీజ్ అండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. చాలా బాగుంది కదండి. చూడండి కేక్ ముక్కలన్నీ. ఇలాగే వంటలు, మంచి మంచి వంటలు చేసి మీరు కూడా ట్రై చేయాలి. మేము కూడా చేసి చూపిస్తుంటాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి.